నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, పారిజాత చెట్టు అందరికీ తెలిసింది. పారిజాత పూలు మంచి సువాసన వస్తూ ఉంటే అవి రాత్రికి విరబూసి పొద్దునే కిందకి రాలిపోతూ ఉంటే అవి పూజకు అది వాడుతుంటారు. కానీ పారిజాత ఆకులలో కూడా ఎంతో ఆయుర్వేదిక బెనిఫిట్స్ ఉన్నాయని ఈ మధ్య ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సో దాని గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా అండి. అసలు పారిజాతం అనేది ఒక దేవతా వృక్షం అండి. అవును. మనకందరికీ తెలిసినటువంటిది. సంస్కృతంలో పారి అంటే సముద్రం అనేటువంటి అర్థం. జాతం అంటే ఉద్భవించింది. సముద్రంలో ఉద్భవించిన చెట్టు. సముద్రంలో ఉద్భవించినటువంటి చెట్టు కాబట్టి దానికి పారిజాత వృక్షం అని చెప్పేసి పేరు వచ్చిందండి. సో దీన్ని ఖరపత్రిక అని చెప్పేసి అంటారు అనమాట. ఆకులు గరుగ్గా ఉంటాయి. అవును, మీరు బాగా గరుగ్గా ఉంటాయి టెక్స్చర్. ఖరం అంటే గరుకు. సో ఆకులు గరుగ్గా ఉంటాయి కాబట్టి ఖరపత్రిక అని చెప్పేసి. అదేవిధంగా రక్త వృంత, మీరు ఆ పూలను గమనించినట్లయితే కాడ ఎర్రగా ఉంటుంది, సింధూర రంగులో ఉంటుంది. సో రక్త వృంత అనేటువంటి పేరు కూడా దానికి ఉంది. నిక్టాంథస్ ఆర్బోస్టెస్టిస్ అని చెప్పేసి దాని పేరు బొటానికల్గా. సో నిక్టాంథస్ అంటే రాత్రిపూట పుష్పించడం అని చెప్పేసి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చండి. సో రాత్రిపూట పుష్పించేటువంటి పుష్పాలు గలటువంటి చెట్టు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. రెండోది ఏమంటే క్వీన్ ఆఫ్ నైట్ అని చెప్పేసి అంటుంటారండి. అవును. ఇంకొక పేరు వచ్చేసి కోరల్ జాస్మిన్ అనేటువంటి పేరుతో కూడా చెప్తుంటారు. కోరల్ జాస్మిన్ అది పగడపు ముత్యం అన్నట్టుగా. కోరల్ జాస్మిన్ మల్లె అని, కోరల్ జాస్మిన్ అని చెప్పేసి అంటుంటారండి. సో పురాణాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, ఈ స్వర్గలోకం నుంచి దేవతల యొక్క శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలిపేటువంటి పవిత్రమైనటువంటి 5 వృక్షాల్లో పారిజాత వృక్షం అని చెప్పేసి కూడా మన పురాణాల కథనం అండి. అదేవిధంగా తెల్లవారుజామున వీచేటువంటి గాలిలో స్వర్గలోకం నుంచి ఆ పారిజాతం యొక్క పవనం మన ఒక సమస్తమైనటువంటి జీవజాతిని కాపాడేందుకు వచ్చేటువంటి ఆ గాలి, స్వర్గలోకం నుంచి పవిత్రమైనటువంటి గాలి తెల్లవారుజామున సమయంలో పారిజాతం వృక్షాల నుంచి ఇస్తుంది కూడా మంచి సువాసన వస్తుంది గాలితో పాటుగా. అది ఒకటి చెప్తారండి. తర్వాత దేవతలకు అధిపతి ఇంద్రుడు అండి. ఇంద్రుడు ఈ సముద్ర మదనం నుంచి వచ్చినటువంటి యొక్క పారిజాతం వృక్షాన్ని స్వర్గలోకానికి తీసుకువెళ్తాడని, స్వర్గలోకం నుంచి శ్రీకృష్ణుడు మళ్ళీ భూలోకానికి తీసుకొస్తాడని చెప్పేసి మనకు కథనాలు ఉన్నాయండి. సరే, ఇవంతా నాణ్యానికి ఒకవైపు అండి. ఔషధ పరంగా ఆలోచించినట్లయితే మరి పారిజాతంలో ఉన్నటువంటి అనేక రకాలైన ఔషధ గుణాలు, అనేక రకాలైన జబ్బులు కూడా పనిచేస్తాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నొప్పుల విషయం తీసుకుంటే, ఇప్పుడు కీళ్ళ నొప్పులు కానీ, మోకారు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, ఇలా ఏ రకమైనటువంటి నొప్పులు ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు భగవంతుడు ఈ యొక్క పారిజాతం ఆకులలో ప్రత్యేకంగా నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందండి. సో ఎలా వాడుకోవాలంటే అండి, సమస్య ఎక్కువగా ఉంటే ఈ యొక్క ఔషధాన్ని 2 పూటలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడుకోవచ్చు. లేకపోతే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు 2 పూట్ల కొన్నాళ్ళ పాటు వాడేసేసి కొంత కాస్త ఉపశమనం వచ్చి తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకున్నా సరిపోతుందండి. ఎలాంటి సమస్యలకి ఈ ఆకు ఉపయోగపడుతుంది? అదే ముఖ్యంగా పెయిన్స్ అండి. ఓకే, పెయిన్ రిలీవర్. గత వీడియోలో కూడా మనం వాయులాక్ గురించి చెప్పుకున్నాం. అవును, మంచి పెయిన్ రిలీవర్ అని. శొంఠి గురించి చెప్పినాం. అదేవిధంగా కొన్ని మోకాడ నొప్పులకు సంబంధించి పెయిన్ రిలీవర్కి ఎలాగ పనిచేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా మంచి పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. నేను అదే అడగబోతున్నాను, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉంటాయి? ఉండవండి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సో మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలంటే 200 ml వాటర్ ఒక పాత్రలో తీసుకోవాలండి. తీసుకొని అందులో పెద్ద ఆకులు అయితే ఒక 3 సరిపోతాయండి. చిన్న ఆకులు అయితే ఒక 5 తీసుకోవాలి. శుభ్రం చేసేసి తుడిచేసేసి చిన్న చిన్న ముక్కలుగా ఏదైనా కట్ చేసేసి సీజర్తో కానీ ఎలాగైనా చేతితో తుంపుకొని వేసుకుంటే సరిపోతుంది. అందులో వేసేసి సన్న మంట మీద 200 ml వాటర్కి గాను 100 ml వాటర్ మగిలేటట్టు మరిగించాలండి, సుగం అయ్యే వరకు. సో అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. కలర్ కూడా మారిపోతుంది, లైట్ గ్రీన్ ఆ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా అయిన తర్వాత దించేసేసి ఆ విధంగా వేడిగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 1 గ్రాము సాల్ట్ వేయాలండి. సో సాల్ట్ అనేసరికి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఏ సాల్ట్ వాడుకోవాలి? ఏ సాల్ట్? ఒకటి బీపీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు కదా సార్, వీళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళు మామూలుగా సాల్ట్ అంటే సైంధవరం మంచిది, లేకపోతే మన ఇంట్లో గళ్ళుప్పు వాడుకున్నా సరిపోతుంది. మరి సాల్ట్ వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మిరియాల పొడి వాడుకోవచ్చండి. సో సాల్ట్ కానీ మిరియాల పొడి కానీ కేవలం రుచి కోసమే మనం తీసుకోవడానికి. దీని యాక్షన్ కూడా స్పీడప్ చేస్తుంది. ఓకే. సో త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క మెడిసినల్ వాల్యూస్. సాల్ట్ త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. తర్వాత సాల్ట్ అనేటువంటి ఒక పదార్థం కూడా మన బాడీకి అవసరం అన్నమాట. సో
ఇది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పులు తగ్గేందుకు ఉపకరిస్తుంది అనమాట. సో అలాంటివి చెప్పేసి మరి బీపీ పేషెంట్స్ వాడితే బీపీ పెరిగిపోయేటువంటి టెండెన్సీ ఉంటుంది. కొంతమంది వాడకూడదు, టూ మచ్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు జస్ట్ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. మిరియాల పొడిలో కూడా ఈ యొక్క పెయిన్ తగ్గించేటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి స్పీడ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది ఆ యొక్క పారిజాతం యొక్క కషాయము. తర్వాత యాక్చువల్గా ఈ యొక్క మిరియాల పొడి కూడా నొప్పులు తగ్గేదానికి ఉపయోగపడుతుందండి. సో అది కూడా జస్ట్ ఒక మ్యాక్సిమం 1 గ్రామ్ కంటే ఎక్కువ, ఒక చిటికెడు అంతేనండి. జస్ట్ 100 mlకి ఒక చిటికెడు మనం వేసుకుంటే 1 గ్రామ్కు కొంచెం తక్కువైనా పర్లేదు, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. బాగా ఇది చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేయాలి. లేకపోతే ఫిల్టర్ చేసిన తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కానీ మిరియాల పొడి కానీ వేయాలి. కలిపేసి కాస్త మనం భరించగలిగినటువంటి వేడిగా ఆ పదార్థం తయారైన తర్వాత కానీ లేకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ అప్పుడు ఆ యొక్క డ్రింక్ను తాగేసారండి. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ. సో ఏ టైంలో మనం ఈ తీసుకోవాలి? వీలైనంత వరకు ఉదయం ఆహారానికి ముందు ఒకసారి తీసుకోవాలండి. రాత్రిపూట కూడా మళ్ళీ ఆహారానికి ముందు అంటే ఒక అరగంట ముందు తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కంటిన్యూగా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా వరకు ఇతర ఏ రకమైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు లేకుండానే ఈ యొక్క ఔషధం పనిచేస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో ఈ సయాటికా పెయిన్ చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అవును, దాన్ని గృధ్రసీవాతం అంటారు సంస్కృతంలో. మన మహర్షులు గృధ్రసీవాతం అనేటువంటి వ్యాధిని గురించి పేర్కొని ఒక వ్యాధికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పేర్కొనడం జరిగిందండి. సో ఈ సయాటిక్ పెయిన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో ఈ యొక్క పారిజాతం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నట్టు పారిజాత ఆకుతో చేసుకున్న కషాయం చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇక్కడ ఖర్చు ఏం లేదండి. సో మనకు ఐటమ్ దొరికినటువంటివి, ఉప్పు కూడా వాడినా ఖరీదు కాదు, మిరియాలు కూడా మనం ఒక చిటికెడు గ్రామ్ వేసుకుంటాం కాబట్టి లేదండి. సో ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్ గారు? అలాగే తీసుకుంటే మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని. బట్ ద వర్స్ట్ కేస్ ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా? ఉంటే దానికి పరిష్కారం? చాలా మందికి కూడా చెప్పడానికి లేదండి. ఎక్కువ రోజులు వాడడం వల్ల లేకపోతే కొంతమందికి ఈ యొక్క 3 ఆకులు 5 ఆకులు తీసుకున్నప్పటికీ లేకపోతే కొంతమంది వేసవికాలం యొక్క ఔషధాన్ని సేవిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏమంటే బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి గుణం ఉంటుందండి ఈ యొక్క ఔషధం. ఈ కషాయంలో హీట్ ప్రొడ్యూస్ చేసే గుణం ఉంది కాబట్టి అటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే డోసు నేను చెప్పినట్టు 3 ఆకులు కాకుండా ఇంకా తగ్గించుకొని సగానికి సగం తగ్గించుకోవడము. అదేవిధంగా ఈ యొక్క తీసుకునేటువంటి ఆహారంలో కూడా కాస్త మజ్జిగ, సాయంత్రం లోపల కాస్త మజ్జిగ తాగడం వల్ల కూడా వేడి తత్వం వేడికి విరుగుడుగా మజ్జిగ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుందండి. వెరీ రేర్గా కొంతమందిలో మాత్రం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ చాలా కొద్ది మందిలో వస్తుంటుందండి. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం కాస్త ఎక్కువ నీళ్లు తాగడం కానీ సాయంకాలం లోపల కాస్త మజ్జిగ, పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదండి. చాలా వరకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. సో ఇది పారిజాతం యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ఈ వాత రోగాల మీద, ఈ పెయిన్స్ మీద ఈ యొక్క పారిజాతం ఈ విధంగా వాడుకోవచ్చండి. రెండోది ఏంటంటే ఈ యొక్క చుండ్రు, పారిజాతం గింజలు పచ్చివి దొరికేట్లయితే పచ్చి గింజలు నూరేసేసి పేస్ట్లా చేసేసి తలకంతా అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేస్తుంటే చుండ్రు చాలా త్వరగా తగ్గిపోతుంది. పారిజాతానికి గింజలు ఎగ్జాక్ట్లీ రౌండ్గా గింజలు ఉంటాయండి, మనకు ఎప్పుడు దొరుకుతాయండి, అది ప్రాబ్లం ఉండదు. లేకపోతే పచారీ కొట్లలో కూడా అమ్ముతారండి. సో పచ్చివి అయితే మనకు చెట్టు నుంచి సేకరించుకోవాలి, ఎండించినటువంటివి అయితే మనకు మార్కెట్లో దొరుకుతాయి. చెట్టు నుంచి అయినా రాలిపోయింటాయి కాబట్టి తీసుకోవచ్చండి. సో ఎండించినటువంటివి అయితే ఎండినటువంటి ఆ గింజలు కాస్త నీరు చేర్చేసి పేస్ట్లా చేసేసి తలకు అప్లై చేసేసి ఉదయం పూట స్నానం చేయడం వల్ల కూడా ఖర్చు లేకుండానే ఆ చుండ్రు నుంచి డెఫినెట్ అండి దురద, పొట్టు రావడము ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. ఇది కూడా రోజు అక్కర్లేదండి, వారంలో జస్ట్ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ అప్లై చేయడం వల్ల ఈ యొక్క చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఈ పారిజాతం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ చర్మ వ్యాధులు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎలాగంటే ఇప్పుడు గజ్జి, తామర, దురద ఇలాంటి అనేక రకాలైన ఎగ్జమా లాంటి ఇలాంటి అనేక రకాలైన చర్మ వ్యాధులకి ఈ పారిజాతం గింజలు బాగా పనిచేస్తాయండి. గింజలను బాగా వేడి చేసేసి కాల్చడం వల్ల బూడిద మసి అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా గింజలను బాగా కాల్చేసేసి మసి చేసేసి చల్లారి చేసేసి జల్లి పట్టేసి మెత్తటి పౌడర్ వచ్చేస్తుందండి, మెత్తటి భస్మంలాగా వచ్చేస్తుంది. అది ఆ విధంగా భస్మాన్ని తీసుకొని ఒక్క భాగం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క భస్మం 20 గ్రాములు అనుకోండి, ఒక 5 గ్రామ్స్ కర్పూరం తీసుకోవాలి. అంటే పచ్చ కర్పూరం అవసరం లేదండి, ఏదైనా కర్పూరం, హారతి కర్పూరం, ముంట కర్పూరం తీసుకున్నా సరిపోతుంది. 2 కలిపేసి పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తగినంత ఆ పౌడర్ తీసేసుకొని కొబ్బరి నూనె కలిపేసేసి ఆ యొక్క చర్మవ్యాధి ఉన్న చోట అప్లై చేసేస్తే చాలా త్వరగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందండి. సో బాడీలో ఎక్కువ భాగము చర్మ సమస్య ఉంటే, అంటే నేను చెప్పినట్లు ఈ తామర తర్వాత ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మాత్రం
ఈ యొక్క పారిజాతం గింజల మసి తర్వాత కర్పూరం కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్లో ఈ కొబ్బరి నూనె 3-4 కలుపుకోవాలండి. మామూలు కొద్ది ప్రాంతంలో అయితే నేను చెప్పినటువంటి రేషియోలో తగినంత కొబ్బరి నూనె కలిపేసి లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ బాడీకి అప్లై చేసుకోవాలంటే ఈ ఎక్కువ నూనె పదార్థానికి నూనె దాదాపు 3-4 వరకు కలుపుకొని వాడుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క పారిజాతం వల్ల ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా పక్కనే ఉన్న మాకు తెలియని పారిజాత చెట్టు గురించి వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.